అరే! ఫోను చేసేది మర్చిపోయినానే. ఏమన్నా ఎట్టున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తావు? ఏం చేయలేదు. తినేవా లేదా? తినలేదు. ఏమన్నా చేసుకొని తినాలా? ఏం చేస్తావు? చేసుకుని అరే మీ నాన్న ఫోన్ చేస్తున్నాడు రా. హలో! హలో అయినా బాగున్నావా? నాన్న బాగున్నా నాన్న, నువ్వు ఎలా ఉన్నావు? నాన్న బాగున్నా నాన్న. అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఆపరేషన్ చేయాలంటున్నారు డాక్టర్లు. 2.5 లక్షల డబ్బులు అవుతుంది అంటున్నా. ఆయన కొద్దిగా చూసి ఆడన్నా ఉంటే పంపించినానా. నాన్న 2.5 లక్షల ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ అంటే ఇబ్బంది కదా నాన్న. మరి నా దగ్గర కూడా లేదు. సరే నేను వేరే వాళ్ళని అడిగి నేను చూస్తాను నాన్న. ఒకసారి చూసి నేను ఎలా వాళ్ళు పంపిస్తాలే. ఏమైందిరా? అదే నాన్న ఫోన్ చేసినట్రా, ఇది అమ్మకి ఆపరేషన్ చేయాలి, 2.5 లక్షల డబ్బులు అవుతుంది అన్నాడు. ఇప్పటికిప్పుడు ఏం చేయాలి నాకైతే ఏం అర్థమే కాలేదురా. సరే పని ఉంది, కొంచెం తర్వాత వస్తాను. ఓకే 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 రా, ఓకే రా. హలో బాబాయ్, బాగున్నారు బాబాయ్? బాగున్నా బాబాయ్. బాబాయ్ అర్జెంటుగా ఒక 2 లక్షల డబ్బులు కావాలి బాబాయ్. అమ్మకి ఆపరేషన్ చేయాలంటున్నారు, కొద్దిగా కావాలి బాబాయ్. బాబాయ్ మీరు ఉన్నారని ధైర్యంతో నీకు ఫోన్ చేసా బాబాయ్, మీరే అట్లా అంటే ఎట్లా బాబాయ్? హలో అత్త, బాగున్నారు అత్త? ఒక అర్జెంటు విషయం మీద ఫోన్ చేశాను తా. 2 లక్షల డబ్బులు కావాలి తా. అమ్మకి ఆపరేషన్ చేయాలంటున్నారు. మన వాళ్ళు ఎవరిని అడిగినా లేదన్నారు తా. కొద్దిగా చోటుతా అమౌంట్ నేను మళ్ళీ ఇస్తాను అమౌంట్ తా. ఒక్కరూ రెస్పాండ్ కలగతా, మీరు కూడా అట్లంటే ఎట్లదా? హలో మామ, బాగున్నా మామ అర్జెంటుగా ఒక 2 లక్షల డబ్బులు కావాలి మామ. అమ్మకి హెల్త్ బాగాలేదు, ఆపరేషన్ చేయాలన్నారు. చూడు మామ మీరే అట్లా అంటే మామ, లేదంటావా? ఇది ట్రైన్ చేయొచ్చు కదా మామ. ఇప్పుడు ఎవరిని అడుగుదాం? సరే అన్నయ్య వాళ్ళని అడుగుదాం. ఎట్టా మన అవసరం అడగాల. హలో అన్నయ్య, బాగున్నావు అన్నయ్య? నేను బాగున్నారా? నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నా అన్నయ్య. ఒక విషయం మీద నీకు ఫోన్ చేశా అన్నయ్య. చెప్పురా, ఏం విషయం? అన్నయ్య అదే నాన్న ఫోన్ చేశాడు అన్నయ్య, అమ్మకి బాగలేదు, ఆపరేషన్ చేయాలంట, 2.5 లక్షల అమౌంట్ ఖర్చు అవుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు అంటే కొద్దిగా కష్టం అన్నయ్య. నువ్వు ఉన్నావని చెప్పేసి ఫోన్ చేసిన. కొద్దిగా దగ్గర ఉంటే అమౌంట్ ఇవ్వు అన్నయ్య. ఒకవేళ ఇంట్రెస్ట్ అని నీకు ఇస్తాను. నా శాలరీ వచ్చిన తర్వాత నీకు పంపిస్తాను అమౌంట్, ఒక 3 months అట్లా. నా దగ్గర కూడా లేవురా డబ్బులు. నేను ఇబ్బందుల్లో ఉన్నాను. వేరే వాళ్ళని అడిగి ట్రై చేస్తా, చూస్తాం లేరా. సరే అన్నయ్య, సరే వేరే వాళ్ళని అడిగి కనుక్కొని చేయన్నయ్య. ఎప్పుడు డబ్బులు అంటూనే ఉంటారు. డబ్బులు అయిన వాళ్ళకి ఇవ్వకూడదు, డబ్బులు ఇచ్చే రావు. ఇవన్నీ నాకెందుకో, వేరే వాళ్ళని బాండ్ రాపించుకున్నాము. హలో హలో చెప్పన్నయ్య. డబ్బులు అనేవి కదరా, 50,000 కుదిరినాయిరా. వరే వాళ్ళు బాండ్ రాపియమంటున్నారా, మీ నాయన బాండ్ రాపియమని చెప్పు. రాసిచ్చిన తర్వాత 50,000 ఇచ్చారు, తీసుకోండి. అన్నయ్య సరే అన్నయ్య, నేను నాన్నకు ఫోన్ చేసి చెప్తాను, బాండ్ రాసి ఇచ్చామని చెప్తాను. ఇచ్చిన తర్వాత అమౌంట్ తీసుకుంటాను అన్నయ్య. ఓకే అన్నయ్య, ఓకే థ్యాంక్స్ అన్నయ్య.
ఎవరు ఎట్టున్నావు? బాగున్నానరా, ఎలా ఉన్నావా? బాగున్నాను. ఎవరా డబ్బులు కుదిరిందా? లేదురా, 50,000 అయితే కుదిరినాయి. అది కూడా అన్నయ్య వేరే వాళ్ళు తిప్పించాడని చెప్పేసి బాండ్ రాయించుకున్నాడు 50,000కి. 50,000కే బాండ్ రాయించుకున్నాడు రా. ఏం చేస్తారు, ఎవరు బంధువులు ఏంటి అసలు? అందరూ మన వాళ్ళేరా, వాళ్ళ మనసులో మాత్రం మనవి కాదు. హలో అన్నా, అదే నువ్వు అది బాండ్ రాసి ఇచ్చేసి అన్నయ్య వాళ్ళ ఇంటికి పంపించు. ఒక 50,000 డబ్బులు ఇస్తాను నీకు, సరేనా? సరే నాన్న, నేను బాండ్ రాసి పంపిస్తాలా? 2.5 లక్షలు 50,000 అయితే కుదిరింది. 2 లక్షలకి ఎట్లా చేయాలా? 2.5 లక్షల డబ్బులు అవుతుంది అంట నాయన. కొద్దిగా చూసి ఆడన్నా ఉంటే పంపించనా? సరే, నా ఫ్రెండేనన్నా అడుగుదాం. హలో అరా, బాగున్నారా? హలో, బాగున్నారా? నువ్వు ఎలా ఉన్నావు? ఒక విషయం మాట్లాడాలని నీకు ఫోన్ చేశాను రా. చెప్పావా, ఏంటి విషయము? అదే అమ్మకి హెల్త్ బాగాలేదురా, ఆపరేషన్ చేయాలంటున్నారంట. అదే 2.5 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఇంకా దానికి 50,000 అయితే కుదిరిందిరా. 2 లక్షల అమౌంట్ అయితే కుదరలేదు. కొద్దిగా నువ్వేనా అడ్జస్ట్ అయినా చేయగలుగుతావా? చూడు, నేను తర్వాత అది అడ్జస్ట్ చేసి నీకు పంపిస్తాను రా. కొద్దిగా ఎమర్జెన్సీ అమ్మకి. ఏమైందిరా అసలు? ఎలా ఉంది ఇప్పుడు? సరేరా, నా దగ్గర కూడా ఇప్పుడు అమౌంట్ లేదురా. అది నేను కూడా వేరే వాళ్ళ దగ్గర అడుగుతాను, ట్రై చేస్తాను. టెన్షన్ పడగాకు. నేను రేపు కనుక్కొని ఫోన్ చేస్తారా, సరేనా? సరేరా, కొద్దిగా ట్రై చేయి. ఓకేనా బావా? సరే, ఓకే. రే అశోక్, అర్జెంట్గా డబ్బులు కావాలరా, 2 లక్షలు. ఎవరో ట్రై చేయరా, నీ దగ్గర కూడా లేవా? సరే అయితే మళ్ళీ చేస్తా. హలో సుదర్శన్, అర్జెంట్గా డబ్బులు అవసరం కంటరా, 2 లక్షలు. అరే, నీ దగ్గర కూడా లేదా? సరే అయితే ఉంటా. హలో నరేష్, అర్జెంట్గా అమౌంట్ అవసరం ఉందిరా, 2 లక్షలు. హలో పెంచలే అన్న, 2 లక్షలు అమౌంట్ కావాలన్నా. అర్జెంట్నా? సరేలే, బాండ్ రాయించు, ఇస్తాను. సరేనా, ఓకేనా, వస్తున్నా. ఓకే. హలో బావా, అకౌంట్ నెంబర్ పంపించు, డబ్బులు వేస్తాను. ఏ అమౌంట్ అడ్జస్ట్ అయిందా? నిజంగా? సరే, ఒక్క నిమిషం, అమ్మకి ఫోన్ చేసి నేను పంపిస్తాను. అది అకౌంట్ నెంబర్ పంపిస్తాను, అమ్మ దాంట్లో వేసేసండి. ఓకే, ఒక్క నిమిషం రా. సార్ పంపించే చూడరా వాట్సాప్లో నీకు, దానికి పంపించేసి ఆ అకౌంట్ నెంబర్కి. ఓకే రా. పంపిస్తారా ఇప్పుడు? దానికి పంపించేస్తాను చూడు. చాలా థ్యాంక్స్ రా బాబా, చాలా థ్యాంక్స్ రా. ఎవరు రెస్పాండ్ కాలేదురా, థ్యాంక్స్ సో మచ్ రా. సరే కానీ అమ్మని జాగ్రత్త చూసుకో. ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. సరే అయితే ఉంటా. కువైట్లో డ్యూటీలకి వెళ్ళి ఫ్రీగా ఉన్న టైంలో ఇలా వీడియో తీయడం కొద్దిగా కష్టమే, బట్ చాలా వరకు మేము ప్రయత్నించాము. ఒకవేళ ఏదైనా చిన్న మిస్టేక్స్ కానీ ఉంటే కొద్దిగా క్షమించండి. మీకు ఈ వీడియోలో ఏం నచ్చింది, అసలు ఏ మెసేజ్ మీరు తెలుసుకున్నారనేది ప్లీజ్ దయచేసి కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాం. చెప్పనా, ఈ వీడియోలో చిన్న మెసేజ్ ఉంది కానీ చాలా పెద్ద అర్థం ఉంది.